ఇఫ్తార్ కోసం నేనైతే ఇంకా మంచి రెసిపీ ప్రిపేర్ చేసేసాను. దీనికోసం మనం కునాఫాలో యూజ్ చేసే చిన్న సేమియా ఉంటుంది కదా! దాన్ని తీసుకొని మంచిగా స్మాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్‌ని మంచిగా హీట్ చేసుకొని అందులో కొంచెం బటర్ వేసుకొని ఒక కప్ ఆఫ్ ఈ సేమియాని మంచిగా 2-3 మినిట్స్ వరకు మంచిగా టోస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాననమాట. మరి ఎక్కువగా టోస్ట్ చేస్తే మాడిపోతుంది. సో, ఇప్పుడు నేను ఈ 1 కప్ ఆఫ్ సేమియా కోసం 4 కప్స్ ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నాను. నేను సేమ్ కప్‌తో మెజర్ చేసుకుంటున్నాను. సో, ఈ పాలు మంచిగా కాగే లోపల పక్కన నేను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్‌లో కొంచెం మిల్క్ వేసి మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు షుగర్ నేను వేసుకుంటున్నాను నాకు స్వీట్‌నెస్ కోసం. ఇంకా మంచిగా సేమియా కూడా వేసుకొని 4-5 మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కస్టర్డ్ మిక్స్‌ని కూడా ఇందులో వేసి ఒక 5 మినిట్స్ మంచిగా ఉడకనిస్తే ఈ మొత్తం పేస్ట్ అనేది ఒక థిక్ పేస్ట్ లాగా అయిపోతుంది. సో, దీన్ని మంచిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సబ్జా సీడ్స్‌ని మంచిగా సోక్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర అయితే గ్రేప్స్ ఇంకా దోసకాయ ఉన్నాయి కాబట్టి వీటిని మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ థింగ్ దీన్ని మొత్తం గార్నిష్ చేయడమే. సో, ఫస్ట్ లేయర్ అయితే నేను మంచిగా సోక్ చేసి పెట్టుకున్న సబ్జా సీడ్స్ వేసుకున్నాను. ఇంకొక చిన్న కప్‌తో మంచిగా రూఅబ్జాని కూడా ఈ సబ్జా సీడ్స్ మీద మంచిగా లేయర్ లాగా వేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న థిక్ పేస్ట్ లాగా ఉన్న సేమియాని దీనికి పైన ఫస్ట్ లేయర్ లాగా వేసేసుకున్నాను. ఆ తర్వాత నేను మంచిగా ప్రిపేర్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నిటిని దీనిపైన లేయరింగ్ వేసి ఇంకా ఫైనల్‌గా ఆ మిగిలిన మొత్తం ఆ సేమియాని దీనిపైన వేసుకొని దీన్ని ఫ్రిడ్జ్‌లో ఒక 1-2 అవర్స్ పెట్టుకొని చల్లగా ఉన్నప్పుడు తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇఫ్తార్‌కి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మర్చిపోకుండా కామెంట్ చేసేయండి.